నమస్తే, వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ పవన్. నిన్న తెలుగు రాష్ట్రాల్లోని కాదు యావత్ దేశవ్యాప్తంగా వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా జరుపుకున్నారు. అలాగే మా నేటి రాత్రి చీఫ్ ఎడిటర్, ధాత్రి గ్రూప్ CEO కట్టా రాఘవేంద్రరావు గారింట్లో కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో ఏ పండగ వచ్చినా కానీ ఆ కుటుంబంలో ఆ ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం కనబడుతుంది. ప్రతిరోజు నిత్యం స్మరిస్తూనే ఉంటారు. ఆధ్యాత్మిక భావనతో ఆ కుటుంబం ఎప్పుడు అంటే ఏ పండగ వచ్చినా కానీ ఖచ్చితంగా పూజలు చేస్తారు. 10 మందికి పిలిచి అన్నం పెడతారు. ఇది చూడొచ్చు మన విజువల్. ఇక్కడ ఘనంగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్నారు. వరలక్ష్మీదేవి వ్రతం పూర్తయిన తర్వాత విచ్చేసిన మహిళలకు వాయినాలు అందించారు. ఈ వ్రత పూజా కార్యక్రమంలో నేటి ధాత్రి డిజిటల్ డైరెక్టర్ కట్టా శివసుబ్రహ్మణ్యం, ధాత్రి గ్రూప్ చైర్పర్సన్ కట్టా ఫండ్ ధాత్రి పాల్గొన్నారు. ఏ పండగ వచ్చినా కానీ ఆ ఇంట్లో ఆధ్యాత్మిక భావం కనబడుతుంది. మనం చూడొచ్చు ఇక్కడ విజువల్. ఇక నెక్స్ట్ వెళ్ళేసరికి తెలంగాణలో రాజకీయాలు ఎవరి చుట్టూ తిరుగుతున్నాయంటే, తెలంగాణ రాజకీయాలు కేటీఆర్, రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు చుట్టూ తిరిగింది అంటే గత ప్రభుత్వం చేసిన తప్పు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు చేస్తున్న తప్పు వాళ్ళు చెప్తున్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఈ ఫార్ములా నిర్వహించి 100 కోట్లు వెనకేసుకున్నారని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ గారు ఏమంటున్నారు, ఇక్కడ చూసుకున్నట్లయితే అమృత్ టెండర్లు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో పట్టణ ప్రాంతాల మున్సిపాలిటీలో వాళ్ళ డెవలప్మెంట్ కోసం దగ్గర 8,888 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఈ టెండర్లు పక్కదారి పట్టించాయని కేటీఆర్ గారు ఆరోపిస్తున్నారు. మరి వీటిని బీజేపీ కౌంటర్ చేయలేకపోతుంది. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు అంత బహిరంగంగా వచ్చి మాట్లాడలేకపోతున్నారు. అదే బండి సంజయ్ లాంటి నాయకుడు ఉంటే ఖచ్చితంగా దీనిపైన యుద్ధం చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పార్టీ ఇస్తున్న డబ్బు కదా. ఏదైతే తెలంగాణలో రాజకీయం మొత్తం కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి. ఇక్కడ కేటీఆర్ అనొచ్చు, హరీష్ రావు అనొచ్చు, రేవంత్ రెడ్డి అనొచ్చు. ఇక ముగ్గురు మధ్యన రాజకీయం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తప్ప కాంగ్రెస్ లో మాట్లాడగలిగే నాయకులు ఎక్కువ మంది లేరు. బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళే వైరం వాళ్ళకి పడట్లేదు. ఇదంతా బీఆర్ఎస్ బాగా ఉపయోగించుకుంటుంది అనమాట. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు. ఎందుకంటే తెలంగాణలో గత 3 రోజుల నుంచి ఒక కుటుంబం రేవంత్ రెడ్డి గారి మీద టార్గెట్ చేసింది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీలో వ్యత్యాసం ఏర్పడుతుంది. మనం కొట్టుకుంటే ఎట్టా అని ఉన్నట్టుండి రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటన రద్దు. పాపం 10 రోజులు విదేశీ పర్యటనలకు వెళ్ళారు పెట్టుబడుల నిమిత్తం. కానీ మధ్యలోనూ 5 రోజులే అవుతుంది. ఆ లోపల తిరిగి వచ్చేస్తాను. కంటే ఇక్కడ పార్టీని కాపాడుకోవాలి కదా. రాష్ట్రంలో వాళ్ళని గొడవలు పెడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉంటే ఓకే, కానీ విదేశీ పర్యటన వెళ్ళినప్పుడు ఈ వ్యాఖ్యలను బయటకు వచ్చాయన్నమాట. అయితే ఆ మంత్రి కుటుంబం ముందు మహిళా నేతలు కావచ్చు, మహిళా లీడర్లు కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు రాద్ధాంతం చేసి కానీ ఒక రాష్ట్ర సీఎంగా దగ్గరుండి ఈ హామీని ఖచ్చితంగా పరిష్కరించాలి. మరి ఆ కుటుంబం ఎందుకు టార్గెట్ చేస్తుందో, రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే టికెట్ కోసమా, లేకపోతే ఇతర ఏదైనా కారణాలా, లేకపోతే వాళ్ళ పర్సనల్ కారణాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దుతున్నారు. అది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళ లెక్కలను తెలుస్తారనమాట. ఒకవేళ కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు. కానీ అంటే రాష్ట్ర స్థాయి సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అధిష్టానం ముందు హీరోగా ఉన్నారు. అందుకే రాష్ట్ర స్థాయి నాయకులను అధిష్టానం పట్టించుకోవట్లేదు. వాళ్ళ దృష్టిలో హీరోగా ఉన్నప్పుడు ఆయన కింద వీళ్ళు ఉన్నారు కదా. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించే సీఎం గారినే ఇలా సొంత పార్టీ నేతలే అంటే వక్ర మాటలతో ఏకీభవిస్తే ఇలా ఆయన మాటల మీద ఏకీభవించాలి. ఆయన మాటల మీద గౌరవించాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ వస్తుందా లేదా అని పక్కన పెడితే, ఇప్పుడు అధికారంలో ఉన్నాం మనం. అధికారం ఉంటే మన మనిషిని మనమే కాపాడుకోవాలి తప్ప మన మనిషి మీద మనం యుద్ధం చేస్తే అవతల వాళ్ళకి అలసైపోతాం. సొంత పార్టీ నేతల మాటలతోనే రేవంత్ రెడ్డి గారు యుద్ధం చేయాల్సి వస్తుంది. వాళ్ళనే యుద్ధం చేయాల్సి వస్తే మళ్ళీ బయట పార్టీ వాళ్ళు ఊరుకుంటారా? సొంత పార్టీ నేతలో పడట్లేదు, మేమెందుకు ఊరుకుంటామని వాళ్ళు కూడా పరోక్షంగా యుద్ధానికి దిగుతారు. ఇదంతా రేవంత్ రెడ్డి గారు భరించాలి పాపం. ఎందుకంటే బయట పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఉన్న గూట్లోనే ఆయనకు ఉండనీయకుండా చేద్దామని వాళ్ళ ప్లాను. కాంగ్రెస్ లో కూడా మీసం తిరిగిన మెలిమీసం తిరిగిన పెద్ద నాయకులు ఉన్నారు. వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా బయట నుంచి వచ్చిన వ్యక్తిని అధికారం ఇవ్వడంతో వాళ్ళ గుండెల మొత్తం పగిలిపోయాయి, పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఏదో ఎమ్మెల్యేగా మంత్రులు ఉన్నామంటే ఉన్నంత, కానీ ఏ ఒక్కరికి రేవంత్ రెడ్డి గారితో పడట్లేదు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో.
ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం బాగా ఉపయోగించి, కానీ ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు, రేవంత్ రెడ్డి అలాగే బండి సంజయ్ గారు ఈ మధ్య కూడా తెలంగాణలో తిరుగుతున్నారు. దాన్ని ప్రకటిస్తున్నారు ఎక్కడెక్కడ ప్రెస్ మీట్లు పెట్టి. అయితే అమృత్ టెండర్ విషయం పైన బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ పైన ఆరోపణ చేస్తుంది. కాంగ్రెస్ మాత్రం ఈ ఫార్ములా రేస్ ఏదైతే ఉందో ఈ ఫార్ములా రేసు కేటీఆర్ గారిని ఎవరిగా తెలిసి ఆయన పైన నిందలు వేస్తుంది. ఒకరిపైన ఒకరు నిందలు వేసుకోవడంలో రాష్ట్ర రాజకీయంలో అంటే ఆ టైం పాస్ అవుతుంది అలా, కానీ అక్కడ నిజ నిజాలు తేల్చే పరిస్థితి ఎక్కడ కనబడట్లేదు. ఏదో టైం పాస్ చేస్తున్నారు, ప్రజల ముందు దోషులుగా నిలబెడదామని అనుకుంటారు, కానీ ఎక్కడ ఎవరు దోషులుగా నిలబెట్టలేకపోతున్నారు. సాక్ష్యాలు సరిగ్గా లేవా, లేదా తూతు మంత్రంగా చెప్తున్నారా, లేదా రాజకీయం చేస్తున్నారా, లేకపోతే ప్రజల దగ్గర సింపతి సంపాదిస్తున్నారని అర్థం కాకుండా పోతుంది. ఇక్కడ వాళ్ళు నిందలు వేస్తున్నారు, వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, కానీ జనాలు మాత్రం పిచ్చోళ్ళు చేస్తున్నారు. ఇదికే రాజకీయ మైండ్ గేమ్ అన్నమాట. ఇది ప్రజల మధ్య సింపతి ఉండాలి, ప్రజల్లో సానుభూతి ఉండాలి, రాబోయే ఎన్నికలు గెలవాలి. ఇది ఆ రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్, హరీష్ రావు, బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్రం రాజకీయంలో ఆడుతున్న డ్రామా అన్నమాట. ఇది అమృత్ టెండర్ విషయం 8,888 కోట్ల రూపాయలు 3 నెలల్లో కాంగ్రెస్ పార్టీ పక్కదారి పట్టిందని కేటీఆర్ గారు ఆరోపిస్తున్నారు. ఈ ఫార్ములా అనేది రేవంత్ రెడ్డి గారు ఇదే రాష్ట్ర రాజకీయంలో ఎక్కడ మార్పులు జరగట్లేదు. ఒక కన్క్లూజన్ ఇవ్వండి ప్రజలకు. దోషులైతే తేల్చండి, నిర్దోషులైతే వదిలిపెట్టండి, కానీ ఏది తేల్చకుండా ప్రజల్ని అమాయకులు అంటే ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడం, రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. ఇది ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్లో గొడవలు జరుగుతూనే ఉంటాయి ఎప్పటి నుంచో, కానీ ఇక్కడ వచ్చేసరికి ఒక మంత్రి మాత్రమే కాదు, ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగా రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేసే రోజులైతే దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే గతంలో అధికారం ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఆ హామీలు అమలు చేయకపోగా వాళ్ళ నియోజకవర్గానికి డబ్బులు కేటాయించట్లేదని ఎమ్మెల్యేలే అంటే మైక్ తోటి మాట్లాడి నోటి దూషణ ప్రవర్తిస్తున్నారు. అంటే వాళ్ళ మాటలు రాష్ట్ర రాజకీయానికి అంటే కాంగ్రెస్ పార్టీకే తగులుతున్నాయి కదా, సొంత పార్టీ నేతలు తిడుతున్నారు కదా. నియోజకవర్గ అభివృద్ధికి డబ్బులు కేటాయించకపోతే ఆ నాయకుడు ప్రజల్లోకి వెళ్ళి తిరిగేదిలా, కాంగ్రెస్ పార్టీ గొప్పతనాన్ని చెప్పేదిలా అని ఆ పార్టీ నేతలే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి మీద లేనిపోని నిందలు వేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా గమనిస్తున్నారు, కానీ రాబోయే రోజులు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కాకపోతే రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ కాంగ్రెస్లో మాత్రం ఖచ్చితంగా గొడవలు అవుతాయి. మరి పరిస్థితి కూడా అటు ఇటు తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి. మంత్రివర్గంలో కూడా కొంతమందికి చోటు కోల్పోవచ్చు, కొంతమందికి అవకాశం కల్పించవచ్చు. ఎందుకంటే అలా నడుస్తున్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు. మంత్రివర్గం కోల్పోయినా పర్లేదు, కొత్త వారికి అవకాశం ఇచ్చినా అనుమానించాల్సిన అవసరం లేదు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.